హలో గైస్, వీడియో కిర్రాక్ కామెడీ ఉంటది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సాయి మామ చెప్పు మామ, మీ ఇంటి పక్క లచ్చిగాని పెళ్ళానికి పోసిగాడు అలవాటగారా? అలవాటే మామ, తుక్కు తుక్కు గుమ్ముదడని ఊరంతా తెలుసు మామ. మరి లచ్చిగానికి తెలియదారా? తెలుసో తెలియదో మనకు తెలియదు గాని లచ్చిగాడు పోసిగాని కన్నా లంగ లంచోడుకు. ఎందుకు మామ? ఇప్పుడు పోసిగాడు లచ్చిగాని పెళ్ళాన్ని దెంగుతే లచ్చిగాడు పోసిగాని పెళ్ళాన్ని దెంగుతాడు. నేను కూడా విన్నా మామ, ఇది వాని పెళ్ళాన్ని వీడు, వీని పెళ్ళాన్ని వాడు కుమ్ముతాడని. కొత్త నంబర్ నుండి ఫోన్ వస్తాంద్రా, బ్లూ కలర్ లో ఇవుడు మామ, పేరు తెలుస్తుంది. సారంగి సత్తయ్య. ఓరి నాయనో, నా బ్యాడ్ టైం స్టార్ట్ అయిందిరా. నిజం చెప్తానా, నా పిచ్చలు తప్పులు కొడతాన్నాయిరా. చంటి మామ, నువ్వు ఇంటికి నడువు మామ, నువ్వు ఉన్న పొలంగి ఇంటికి నడువు మామ. ఇంకొకసారి ఫోన్ వచ్చే లోపే నువ్వు ఇంటికి ఏరాలే మామ, నడువురా ప్లీజ్. ఏమైందిరా? నీకు ఫోన్ వస్తే చంటిగారిని ఎందుకు ఇంటికి వెళ్ళమంటాను? చంటి మామ టైం లేదురా ప్లీజ్, ఇంటికి వెళ్ళి నాకు ఆలోచించుకోరా. అరే నేను ఇటు అడిగితే వాడిని అటెళ్ళమంటావేంది? నీకు పిచ్చలు తెలుసారా సుల్లిగా? ఫోన్ చేసేది ఎవరనుకుంటున్నావురా పూక? ఫోన్ చేసేది చంటిగానోళ్ళు అయ్యా. చంటిగానోళ్ళు అయ్యా అంటే వానికే అయ్యా, మనకు మొగడు. చంటి మామ నీకు దండం పెడతారా, దయచేసి నువ్వు ఇంటి మొక్కన నడువురా. అట్లెందుకు మామ? వాళ్ళ అయ్యకెందుకు గంత భయపడు? ఎందుక? కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టినోడు 3 కాటన్లు తెప్పియాలి అన్నాక చంటిగాడు నేను వైన్స్ కాడికి పోయినాం. ఇద్దరం పక్క పక్కకే ఉన్నాం. చంటిగానోళ్ళు అయ్యా చంటిగానికి కాల్ చేసి నా నెంబర్ అడిగిండు. ఎందుకు డాడీ అని చంటిగాడు అంటే, పనుంది చెప్పు అన్నాక చంటిగాడు చెప్పిండు. కథం వెంటనే నాకు కాల్ చేసిండు. నాని బంటి, అంకుల్ ఎక్కడున్నావు బేటా? ఎందుకు అంకుల్? చెప్పు నాని, చిన్న పనుంది. అది గీ వైన్సులకు వచ్చినాం అంకుల్, చంటిగాడు నేను. ఉట్టి కొట్టినోడు బీర్లు తెప్పియాలి అన్నాక. బంటి నాని, అంకుల్ మీరు ఎట్లా మొడ్డ గుడుస్తారో గుడువుర్రి. మధ్యలో నా కొడుకుని ఎందుకు ఎడదెంగుతారు చెప్పు? మేం చంటిగాని ఎందుకు ఎడగొడతాం అంకుల్? మీరు గాక ఇంకే సుల్లిగాడు ఎడగొడతాడు? మీ బ్రతుకులకు ఇజ్జతి మానాలు ఉన్నాయారా? ఇజ్జత్ దాకా పుట్టివాడి పుట్టిరు, ఎన్ని తిట్టినా కుక్క దులుపుకున్నట్టు దులుపుకుంటారు. మీకు కూడా తెలుసా అంకుల్, అస్సలు నేను ఇవల్ల వాడిని రమ్మని అనలేదు. ఈ లంజ మాటలే దెంగకు నాని. నేను చూస్తలేను ఆ రోజు. తెల్లారినాక స్టార్ట్. చాయ్ తాగేద్దాం రా, ఉచ్చబోసేద్దాం, దొడ్డికోయేద్దాం, గుద్ద కడుక్కొని వద్దాం, లేకపోతే ఒక పని చెయ్యుర్రా, మీరిద్దరు మొడ్డలు ముడేసుకోర్రి. బిడ్డ గుర్తుపెట్టుకో, ఇంకోసారి వాడిని అటురా ఇటురా అని కాల్ చేసినావు అనుకో, నీకెనుకున్న పొక్కల ఎలుకని జొర్రదంగి కింద పొగ పెడతా. ఇదిరా ముచ్చట. వీడు మనతోనుంటే వీనయ్య మనల్ని గన్ని దెంగులు దెంగుతాడు. మనకు అవసరమా? చెప్పండి, అవసరమా మనకిడు? అరే ఏంద్రా? కాదు, వీడేదో సంసార అయినట్టు, మనం జడ దెంగినట్టు వీని డాడీ ఏంద్రా మనల్ని దెంగుతాడు? నన్ను అడుగుతానైతే మనల్ని ఎడ దెంగిందే వీడురా. నేను మిమ్మల్ని ఎడదెంగినారా? ఎవడాన్ని ఇంటే గుద్దతో నవ్వుతాడు తెలుసా? మరి మేము నిన్ను ఎడదెంగినామారా? మీ డాడీ మమ్మల్ని దెంగుడు కరెక్టా చెప్పు? అరే మా డాడీ ఏదో అట్లా వాదన వద్దు మామ, నువ్వు దెంగై ఫస్ట్. అరే అదేమన్నా ఈసారి ఫస్ట్ టైం ఆరా మా డాడీ తిట్టుడు మిమ్మల్ని. అయినాక చిన్నదానికే ఫీల్ అవుతారా? ఏంటిదిరా చిన్నది? చిన్నదానికే ఫీల్ అవుతారా అంటున్నావారా? అరే ఒకటి తెలుసా, వీడు పరిచయమైన కొత్తలో ఒకసారి మా ఇంటికి వచ్చిండురా. మా డాడీ వీడిని ప్రేమ కొద్దీ నీ పేరేంటిదిరా చిన్నోడా అంటే, వీడు మీ డాడీంద్రా నన్ను రా అంటాండు అని ఫీల్ అయిండురా. వీడైతేనేమో మా డాడీ రా అన్నదానికే ఫీల్ కావచ్చు, కానీ మనం మాత్రం వీని డాడీ కుక్క దెంగులు దెంగినా ఫీల్ కావద్దు. ఎట్లా తెలుసా? నోటికొచ్చిన మాట అన్నాడు. అరే నిజం చెప్తున్నా, కనీసం మా డాడీ కూడా నన్ను అట్లా అనలేరా. సరేరా, దెంగెత్తన తీరి ఉండురి, బాయ్. హలో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.